ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం దగ్గర జాతీయ రహదారిపై వేకువజామున కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్ దగ్ధమైంది. హైదరాబాద్ నుండి తిరుపతికి 40 మందితో ప్రయాణిస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్ వెనుక టైర్ వద్ద బేరింగ్ పట్టివేయడంతో వెనుక భాగం తగలబడినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్ ముందు వైపు నుండి కిందకు దించివేశారు. ప్రయాణికులు దిగిన వెంటనే బస్ పూర్తిగా దగ్ధం కాగా ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న కందుకూరు సీఐ అన్వర్ భాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి గమ్యస్థానాలకు చేర్చారు. హైదరాబాద్ నుంచి 7 o'clock బండి బయలుదేరింది సార్. హైదరాబాద్ నుంచి తిరుపతి పోతుంది బండి. హైదరాబాద్ నుంచి 7 గంటలకు బయలుదేరింది. అక్కడి నుంచి ఇక్కడ రన్నింగ్లో వస్తూ ఉంటే లోన రైట్ సైడ్ టైర్లో నుంచి చిన్నగా పొగలు రావడం స్టార్ట్ అయింది. బండి అది పక్క కాకేస్తుంది. బండి పక్క కాకి చూసిన తర్వాత ప్యాసింజర్ అందరూ ముందు తీసేసి లగేజ్ అన్నీ చేసి ఆ తర్వాత చిన్నగా లైట్ పై స్టార్ట్ అవ్వడం వల్ల టైర్ పెరగడం వల్ల టైర్ ఎక్కువ అవడం వల్ల బండి పడుతుంది. 35 మంది ఉన్నారు. చెప్పేసి ప్యాసింజర్ మొత్తం చెప్పేసి హాఫ్ అన్ అవర్